పిఠాపురం నియోజకవర్గమే కదండి ఇది. అవునండి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు కదా, ఆ ఓటు వృధా అయింది అనుకుంటున్నారా, ఖచ్చితంగా సక్రమంగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? నా ఓటు వృధా కాలేదండి. యాక్చువల్గా మేము నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళము. మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసేవాళ్ళు. మేము పిఠాపురం వచ్చిన తర్వాత చాలామంది నా ఓటు పిఠాపురంలో ఉండకూడదని తీసేశారు కూడాని. అయితే నేను పిఠాపురంలో నా ఓటు ఎందుకు పోగొట్టుకోవాలి, నేను వీఆర్తో ఫైట్ చేసి నా ఓటు తెచ్చుకున్నానండి. ఎలక్షన్ కొన్ని రోజులు ఉందనగా 5 రోజులు ఉందనగా నా ఓటు తీసేశారండి. ఎప్పుడైతే మనం ఓటు చేయించుకుంటామో దానికి ముందు ఓట్లు రాయించుకోవడానికి 5 డేస్ గడువు ఉందనగా నా ఓటు తీస్తారు. చాలా ఫైట్ చేసి నేను ఓటు తెచ్చుకున్నానండి. ఎందుకంటే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా ఓటు ఉండకూడదని చెప్పి ఓటు తీసేశారు. అంతే పరుగు పెట్టి నేను నా ఓటు తెచ్చుకున్నానండి. అది ఒక యుద్ధం కిందే చేశాను నా ఓటు సంపాదించుకోవడం అనేది. ఇప్పుడు మరి ఆయనకి వేసిన ఓటు, ఆయన గతంలో ఎన్నో మాటలు చెప్పారు, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. అసలు ఏం చేశారు? పిఠాపురానికి ఏమైనా అభివృద్ధి జరిగింది ఈ 10 నెలల్లో? 10 నెలల్లో పిఠాపురం అభివృద్ధి అనేది ఎవరు చూసినా, ఈరోజు ఎక్కడి నుంచి వచ్చి చూసిన వాళ్ళైనా సరే పిఠాపురం అభివృద్ధి జరిగిందనే చెప్పుకోవాలండి. ఎవరు చెప్పరండి. పల్లె పండుగ అని చెప్పి 30,000 పైచీలకు రోడ్లు వేయించారు. బీటీ రోడ్లు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవి ఉండొచ్చు. ఈరోజు ప్రతి పల్లెలో అడుగు పెడుతుంటే నిజంగా మనం ఎంత దౌర్భాగ్యస్తులు ఉండి అంటే గుంటల్లోని నీళ్లు అక్కడ ఉండిపోవడము, దోమలు, ఒక బళ్ళు కానీ కార్లు కానీ బైక్స్ కానీ వెళ్ళలేని పరిస్థితి. పిల్లలు నడుచుకుని వెళ్ళాలంటే కూడా నడిచేటప్పుడు పడిపోయే పరిస్థితి. అదే ఈరోజు చూస్తే నిజంగా అంటారండి, పల్లెలే పట్టణాలకు అని చెప్పి అంటారు. అలాంటిది ఈరోజు అడుగు పెట్టాలంటే ఎంతో అందమైన రోడ్లు కనిపిస్తున్నాయి చెప్పాలంటేని. మనం అందు మీద కూర్చుంటున్నామా, ఇది మన ఇంట్లో రోడ్డా లేదంటే ఇంట్లో గచ్చులాగా అనిపిస్తున్నాయి, అంత అందంగా ఉన్నాయి రోడ్లు అయితేని. ఇంకా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటారా, అభివృద్ధి అయితే ఇప్పుడు గొల్లపురంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించారు. అలాగే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఆరో వాటర్ని పెట్టారు పిల్లల కోసము. అలాగే కాలేజీ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తుంటే అక్కడ 24 గంటలు అనే కాదు, అక్కడ ఎవరు లేకుండా పెట్రోలింగ్ సదుపాయం కల్పించారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా మందికి కళ్యాణ్ గారు సభాముఖంగా వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లల్ని ఎవరు ఏమన్నా అన్నారంటే మక్కలు ఎరగదీస్తామని చెప్పి. కళ్యాణ్ గారి ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఏది కూడా స్వప్రయోజనం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనం జరిగేటట్టుగానే ఆయన చేస్తున్నారండి. అభివృద్ధి అంటారా, మీరు రోడ్లు చూడొచ్చు. సామర్లకోట రోడ్డు ఎంత అందంగా వేశారండి. అక్కడ మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, అంత దౌర్భాగ్యంగా ఉండేది అక్కడ రోడ్డు. అలాంటి రోడ్డుని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంకా మన జగనన్న కాలనీలు చూసుకుంటే దౌర్భాగ్య పరిస్థితి అక్కడ. దానికి కూడా ఫ్లైఓవర్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేదు అనకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రజలకి. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోగలుగుతున్నారు ఈరోజు? తప్పకుండా నిలబెడుతున్నారండి. ఎందుకు నిలబెట్టడం లేదు? కళ్యాణ్ గారు పిఠాపురం అనే కదండి, ఆయన డిప్యూటీ ఒక స్టేట్, ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి ఆయన డిప్యూటీ సీఎంగా ప్రతి ఒక్క జిల్లాని ఆయన సొంత నియోజకవర్గంగానే చూసుకుంటున్నారండి. ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదే రకంగా పక్కనున్న జిల్లాలని, నియోజకవర్గాలని కూడా ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అంటే నాది అనే కాదండి, ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే. ఒక పిఠాపురం అనే కాదు, పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తూ పక్క జిల్లాలను కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత అభివృద్ధి చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీయే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అసలు అభివృద్ధి చేస్తలేదు, అంతా కూడా శూన్యమే, పథకాలు కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు. మీరేమంటారు దానికోసం? ఏమండి, అని వాళ్ళు బోళ్ళు అంటారండి, అవన్నీ పట్టించుకుంటే అభివృద్ధి ఆగిపోతుందా? మనం పని చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా, నాయకుడు అనేవాడు వాడేదో అంటున్నాడు వీడేదో అంటున్నాడు అని చెప్పి ఏదే దానంకా చూస్తూ అండిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి అధికారంలో లేనప్పుడే బోల్డ్ చేశారు. ఈ రోజు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతున్నారో లేదో తెలియదు, కానీ పని మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదోటి అనాలి అని అంటున్నారు. చూస్తున్నారు కదా పోసాని గారి పరిస్థితి ఏమైంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కళ్యాణ్నే కానీ, పవన్ కళ్యాణ్ పిల్లల్ని, భార్యల్ని, తల్లిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడారు. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా మాట్లాడారు. వీళ్ళందరి మీద అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అనుకున్నారు, తప్పు అనుకున్నారు మీరు? కరెక్ట్ అని అనుకుంటామండి. ఎందుకంటే పోసాని అవ్వచ్చు, పూసలు అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆయన అనే స్థాయి కాదండి. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా మనకు ఒకటి ఉంటుంది, కర్మ ఫలే అని చెప్పి.
కర్మ అనేది చేసినప్పుడు దాని ఫలితం కూడా ఆటోమేటిక్గా అనుభవించక తప్పదు. మరి రీసెంట్ గా చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు నాకు చావే దిక్కు, నాకు బెయిల్ ఇవ్వండి, నాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి నేనే తప్పు చేయలేదని చెప్తున్నారండి. మనం ఏం చేయలేమండి అలాంటివి, కర్మ ఫలితం అని చెప్తున్నాం కదా, వాళ్ళు అనుభవిస్తున్నారు ఇంకంతే. మరి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కూటమి పార్టీ వచ్చేటప్పటికి అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తుంది, వీళ్ళందరినీ కూడా అన్యాయంగా జైల్లో పెడుతుంది అనిపిస్తుంది. మీకు ఎక్కడైనా కానీ బోరుగడ్డ అనిల్లే కానీ, పోసానినే కానీ, వర్మనే కానీ, ఇంకా వేరే వేరే వ్యక్తుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు తప్పు అనిపించిందా, లేదనంటే కరెక్ట్ అనిపించిందండి? చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది అంతే అండి. అది తప్పు ఇది తప్పు అని మనం చెప్పలేం. చట్టానికి అందరూ సమానమే, చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయనకు మొట్టమొదటిసారి పదవి వచ్చింది, ఆయన గురించి మనకు మాట్లాడేందుకని చెప్పి ఒక రకంగా కొంత హేళన చేతులను మాట్లాడారండి. దానికి మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు అండి ఆయన ఏదో మాట్లాడేస్తున్నారని చెప్పి మనము కౌంటర్ ఇచ్చామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఆయనది 11 ఎమ్మెల్యేలు వచ్చారు, అది ఆయన చేసుకున్న కర్మ ఫలితమే కదా. కళ్యాణ్ గారు అంతటోడిని అంటున్నారు అంటే 11 కూడా రాకూడదేమో ఇంకా ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి అందరూ అంటున్నారు కదా. అంతే. అంటే ప్రతిపక్ష హోదా అయితే నేను గట్టిగా మాట్లాడుతున్నాను, నాకు మైక్ ఇవ్వడం లేదని చెప్తున్నారండి. కనీసం మీకు ఆయన ప్రతిపక్ష హోదాకి అర్హుడు అనుకుంటున్నారా? అసెంబ్లీకి వచ్చాడా కనీసం? అది ప్రజలు చెప్తున్నారు కదండి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడు 151 లాస్ట్ టైం వచ్చింది, అది కూడా ఇంకా ఆయనకి ఇప్పుడు ఏదీ లేదు. 11 అంటే ఆయన ముందు వచ్చి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడాలి కదా. ఆ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? అసెంబ్లీలో అడుగు పెట్టాలంటారు. ముందు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోవాలి కదా. వాళ్ళు రాకుండా మాకు ప్రతిపక్ష హోదా ఏమంటే ఎక్కడ ఇచ్చేస్తారు? అది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించే కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించే కానీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫ్యూచర్ లో పార్టీ పరిస్థితి ఏంటి, ఈ రాజకీయం సంగతి ఏంటంటారు? రాజకీయం అంటారండి, ఏదైనా కర్మ ఫలితమే. వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు మంచి చేసుకున్నారా మంచి జరుగుతుంది, అది వాళ్ళు చేసుకునే కర్మను బట్టే ఉంటదండి ఏదైనా. అంటే పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుంది. కళ్యాణ్ గారిని ఎంతో బాధలు పెట్టారండి, అది రాష్ట్రం మొత్తానికి తెలుసు ఎంత బాధ పెట్టారో. రోడ్డు మీద నడవనివ్వకుండా, ఆయన సభ చేసుకోనివ్వకుండా అడుగు అడుగునా వాళ్ళు ఆపదలే సృష్టించారు ఏనాడుని. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం తప్పకుండా కొడుతుందండి. ఈ రోజు మనకు అది వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే జనసేన పార్టీని చూస్తే 100% స్ట్రైక్ దగ్గర కూడా మనం చేసుకున్న మంచి మనకి తగులుతుంది అన్నది కూడా నిరూపితమైంది.